8500 మీటర్ల అడుగులెత్తులో ఉన్నాం ప్రస్తుతానికి. ఒక సీ లెవెల్ నుంచి చూసుకుంటే ఒక అన్నోన్ ప్లేస్. ఈ అన్నోన్ ప్లేస్లో వచ్చినాక ఈ హట్ ఒకటి నాకు లభించింది. హట్ ఎవరిదో తెలియదు, ప్రస్తుతానికి మందే. సో ఇక్కడ పర్మిషన్ లేకుండా ఉంటున్నాం ప్రస్తుతానికి. మధ్యాహ్నం కదా, ఎవరు ఉండకపోవచ్చు, మేబీ పనులు చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ పైన. ఇంకా కాస్త ఇంకో చిన్న పీక్ ఉంది, అది విలేజ్ కూడా ఉన్నట్లుంది. సో కాస్త ఈ స్టెప్ హుడ్లో ఉన్నాం మనం. సిటీలో కూర్చొని ఏసీ రూమ్లో, మంచి సాఫ్ట్వేర్ కంపెనీ, మేబీ మాది కూడా హార్డ్వేర్ మెకానికల్, ఏదైనా ఏసీ ఉంటుందిలేండి. ఇలా కూర్చుంటూ పని చేసుకుంటూ బోర్డమ్గా జీతాలు తీసుకుంటూ ఇలా ఉండేదానికంటే అప్పుడప్పుడు ఇట్లాంటి తెలియని ప్లేస్కి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. ఇష్టం అంటే బిల్కుల్ యు లైక్ ఏ యానిమల్. అసలు హ్యూమన్ బీయింగ్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎవరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ లేవు, గవర్నమెంట్ పాలసీస్ లేవు, నో రూలర్, ఓన్లీ ద రూలర్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ యూ ఓన్లీ. అట్లా ఉండాలనుకుంటే కొన్ని ప్రయోగాలు చేయాలి, కొండలు దాటి రావాల్సి వస్తుంది. మేబీ మనం ఇప్పుడు ఒక 55 కిలోమీటర్ జనాలు ఉండే ప్రదేశాల నుండి వచ్చేసాం మనం. పూర్తిగా కొండలు చుట్టువైపులు మొత్తం. ఒకసారి నేనే మీకు చూపిస్తా, ఇలానే కంటిన్యూ చేద్దాం. టర్న్ చేస్తా. ఆ హాట్ నాదే. వీడియో ఎలా వస్తే ఏంటి, స్టెబిలైజర్ లేదు, ఏమీ లేదు, ఎలా పడితే ఎలా తీసుకుంటే ఇట్లనే ఉంటుంది. ఓకే, ఈ షార్ట్ ఇక్కడితో పూర్తి చేద్దాం. ఒకటి అక్కడ ఏతుకొళ్ళ దగ్గర, ఒకటి హట్. రిమైనింగ్ ఇంకెక్కడైనా చూద్దాం. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, వెతుక్కుంటూ పోతే 100 కొలది ఉన్నాయి ఇక్కడ. కానీ ప్రశాంతం కూడా ఉండాలిగా, నేను జీవించాలిగా, హ్యాపీ మూమెంట్స్ నన్ను కూడా కలెక్ట్ చేసుకోవాలిగా. ఒక్క వీడియో కోసమే రాలేదుగా మనం. సో మీరైతే చూస్తూ ఉంటారు, ఎవరెవరో చూస్తూ ఉంటారు. నాకేంటి, చివరిగా చూసుకునేది నేనే. రియాలిటీగా ఎలా ఉన్నాననేది దీంట్లో కనిపిస్తూ ఉంటాం. నో ఎడిట్స్ అట్లా ఏం చేయకూడదు. తిందాం, రండి. ఇంట్లో ఉన్న గారెలు, చిన్న చిన్న ఇడ్లీలు. ప్రస్తుతాన్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయింటే బిర్యానీ ఏదో ఉండేది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి అదే ప్యాక్ చేసుకుంటూ, అదే నాటుకోడి పెట్టుకుంటూ తీసుకొచ్చేసా. సో ఇక్కడ కూర్చొని తిందాం, అది కూడా రికార్డ్ చేద్దాం.